కాకపోతే ఏంటో చాలా వెల్తిగా ఉంది, బెంగగా కూడా ఉంది. ఎప్పుడెప్పుడు వస్తావా అని ఎదురు చూస్తున్నా. విచిత్రంగా ఉంది. కనీసం చూసుకుని మన మధ్యన ఈ అటాచ్మెంట్ ఏంటో. వస్తానన్న రోజుకి రాలేదే. ఇదిగో నీ మీద నాకు చాలా కోపంగా ఉంది. ఆలస్యమైతే ఒక ఉత్తరం రాయొచ్చుగా. ఇక్కడ మనిషి నీ గురించి ఎదురు చూస్తూ ఉంటుందని మర్చిపోయావా? ప్రతి క్షణం నీ గురించే నా ఆలోచన. నువ్వు వచ్చేసి తలుపు కొట్టినట్టు అనిపించి ఉలిక్కిపడి లేచా. తీరా చూస్తే అది కళ. మళ్ళీ నిద్రపట్ల నీ ఉత్తరాలు చదువుకుంటూ కూర్చున్నా. తెల్లవారిపోయింది. ఈరోజు తప్పకుండా వస్తావని అనిపిస్తోంది. నీ ఉత్తరాలు చదివాను. నిన్ను బాధ పెట్టినందుకు సారీ. పని పూర్తి కాక ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ నా మనసంతా ఈ గదిలోనే నీ ఆలోచనలతోనే నిండిపోయి ఉంది. ఇద్దరికి ఇష్టమైతే వాళ్ళిద్దరి ఆలోచనలు ఒకేలా ఉంటాయంటానికి మనమే ఎగ్జాంపుల్. నేను ఉన్న ఊళ్ళో నువ్వు లేవు, నువ్వు లేని ఊళ్ళో నేనున్నాను. అదే నా బాధ, అశాంతి. గదిలోకి రాగానే ఉతికారేసిన వాళ్ళ చీర, నువ్వు ప్రతిరోజు ఉపయోగించే బాత్రూమ్ స్లిప్పర్స్ చూసి నిన్ను చూసినంత థ్రిల్ ఫీల్ అయ్యాను. కళ్ళకి తెలియకుండా మనసులతో మాత్రమే చూసుకుని ఇష్టపడ్డ గొప్ప ప్రేమ కథ మంది. హాయ్. హలో ఆనంద్, ఏంట్రా ఎలా వచ్చావు? ఎనీథింగ్ స్పెషల్? నథింగ్ స్పెషల్, ఊరికే టైం పాస్కి వచ్చాను. కూర్చోరా. ఓకే. 2 కూల్ డ్రింక్స్ పంపించండి. బై ద వే ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ పంపిస్తే నాకు బయట వెళ్ళే పని ఉంది. ఓకే. ఇంకేంట్రా, హౌ ఇస్ లైఫ్? ఓకే, నాట్ బ్యాడ్. 1 మినిట్. హలో, చెప్పండి. ఇదిగోండి సార్ ఫైల్. I see. Right, you can go. Thank you, sir. 1 minute. He is my brother, Anand. He is Swati ani, man staff member. Very efficient worker. Hello. సుబ్రహ్మణ్యం గారు, ఒకసారి లోపలికి వస్తారా? ఎరా అనంత్, ఆర్ యు ఆల్ రైట్? ఐఎమ్ ఆల్ రైట్. ఇక్కడ ఎంత హాయిగా ఉంది. ఇక్కడ ఎంత ఆనందం ఉందని ముందే తెలుసుంటే నా టైం అంతా ఇక్కడే గడిపేవాడిని. ఎనీవే, బెటర్ లేట్ దెన్ నెవర్. నువ్వు నీ కాన్ఫరెన్స్కి వెళ్ళు, నేను ఇక్కడే ఉంటాను. ఓకే, నువ్వు వెళ్ళు. రండి సుబ్రహ్మణ్యం గారు. సార్, నేను అర్జెంట్ పని మీద బయటకు వెళ్తున్నాను. ఫోన్స్ ఏమైనా వస్తే అటెండ్ చేయండి. ఓకే సార్. బై ద వే ఈజ్ మై బ్రదర్. హలో. హలో. ఓకే ఆనంద్, సీ యూ. సీ యా. సార్, మ్యాగజైన్స్ ఏమైనా పంపించమంటారండి? స్వాతిని పంపించండి. వీక్లీ. యా, ఈ నెంబర్ ఎంత? 3751610. ఎవడో కట్ చేశాడు. సారీ సార్, ఇలాంటి ఏదో ఫోన్లన్నీ వస్తుంటాయి. ఇట్స్ ఆల్ రైట్. ఎవడండి వీడు? అస్తమానం వస్తున్నందుకు క్షమించండి. పర్లేదు పర్లేదు. ఈ ఏరియాలో మన ఇద్దరికి చాలా చెడ్డ పేరు ఉంది కదా, అది పోవాలంటే ఏం చేయాలంటావు? దాన ధర్మాలు చేయాలి. కరెక్టే. ఏ ధర్మం చేస్తే బెటర్ అంటావు? కాల ధర్మం. సార్, ఈడవడే ఇక్కడ పొట్టిరాజు గారు అంటే ఎవరండి? నేనే. ఏడు సంగతులే. అమ్మా, ఏడిది ఇది? 16, 22. వీడు చాలా స్పీడ్ గా కొలతలు తీసుకుంటున్నాడు. టైలరా? మా సరోజన్ నాకు బట్టలు కుట్టేసిందేమో. ప్యాంట్ కాస్త పొడ బెటరా. 2 దొంగ జేబులు కూడా పెట్టు. అరే, నాకు రావాల్సిన నీకెలా వచ్చింది? నీ క్యారెక్టర్ అలాంటిది కాదు. వీడి క్యారెక్టర్ సంగతి సరేనో, ఆ కొత్తగా వచ్చిన వాడి క్యారెక్టర్ ఏమిటో అర్థం కావటం లేదు. ఎవరు బాబు నువ్వు? వద్దండి, మాట వస్తుంది సార్. బాధపడకు.
కష్టాలు అందరికీ వస్తాయి, ఇలాంటప్పుడే ధైర్యంగా ఉండాలి. కష్టాలు నాకు కదా ఆ? నీకు. రేపు ఈ పాటికి నువ్వు నువ్వు ఏంట్రా ఈడు సస్పెన్స్ ఎందుకురా బాబు చెప్పు. వద్దు సార్, మాట వస్తుంది. ఎక్కడి నుంచో? మాట్లాడడం ఏంట్రా బాబు, చెప్పు. అబ్బా, నీతో ఫ్రీగా మాట్లాడలేకపోతున్నాను. పోనీ అందించి మాట్లాడు. నువ్వు నోరుమోయా బాబు. నీ పేరేమిటి, నీ వృత్తి ఏమిటి నాయన? నేను శవపేటికలు తయారు చేస్తుంటాను. శవపేటిక? అంటే ఇప్పటిదాకా మా వాడు కొలతలు తీసుకున్నదే ఆ శవపేట గురించేనా? అవును సార్. ఎవరు పంపించారు? సేట్ చమన్లాల్ గారు. ఆ? ఆయనకి మీరు అప్పున్నారట. ఓహో. అడిగడిగి విసిగిపోయి మిమ్మల్ని లేపేయాలని ప్రొఫెషనల్ కిల్లర్ కిట్టుని పెట్టారు. రేపు వాడు మిమ్మల్ని చంపేయబోతున్నాడు. చంపేసి బాక్స్ లో పెట్టి పాతేస్తారట. అది మ్యాటర్. నేను చెప్పానని చెప్పకండి, మాట వస్తుంది. వీడికి చెమట వస్తుంది. అయ్యి బాబోయ్, ఈడెవడో అలా వచ్చి వెళ్ళిపోతున్నాడు. టైలర్ అండి, మీ ఆయన గారు కొత్త బట్టలు కుట్టించుకుంటున్నారు. ఏదో సోకులకేం తక్కువ లేదు. ఉన్న బట్టలు చాలా పెట్టి ఎక్కడైనా అప్పు చేసినట్టు తెలియాలి. తలుపెనక పెట్టి నొక్కి చంపేస్తాను అంతే. సరోజిని గారు చెప్పింది బాగానే ఉంది. ఎవడో ప్రొఫెషనల్ కిల్లర్ చేతిలో చచ్చిపోయే బదులు ఓన్ వైఫ్ చేతిలో చచ్చిపోతే కాస్త గుర్తింపు అని ఉంటది. ఒకసారి ఆలోచించారు. టెన్షన్ పెట్టకురా. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఓ పని చేద్దాం. ఏంటిది? నోకరాజు గారికి 5 రూపాయలు ఇచ్చి ఐడియా అడుగుదాం. నాకు చాలా భయంగా ఉంది. నువ్వు నా పక్కనే ఉండాలి. ఓకే. ఇదిగో కాసులు, మీ ఆయన లేడా? బయటికి వెళ్ళాడు. రావడానికి లేట్ అవుద్దా? ఆ నౌకరాజు కూడా వచ్చే లోపల నేను ఇంటెలిజెంట్ ఐడియా ఇస్తాను, పనికొస్తే వాడుకోండి. తొందరగా చెప్పండి రా బాబు. సేట్ చమన్లాల్ మనిషి వచ్చి నీ కొలతలు తీసుకున్న సంగతి మీ ఆవిడికి తెలిసిందనుకో, నీ పీకి విసిగి చంపేస్తుంది కదా. అదేనా భయం? చెప్పేది నాకు కాగోలా. నువ్వుని కొంచెం దగ్గర పాత రూట్ లోనే పోదాం. ఎలాగో? నగా నట్ర ఏమన్నా ఉంటే అమ్మాయి బయటపడిపోతావు. మొన్నే ఉన్న ఉంగర కాస్త తాకటి పెట్టేశాను. మిగిలిందల్లా నెక్లెస్ ఒకటే. రాళ్ళు ఉడిపోతే పెట్టిన పడేసింది. మరి ఇంకే, అది అమ్మేసి అప్పు తీర్చాయి. గొట్టాలు సంచి పట్టుకెళ్ళి సరోజిని గారు ఇప్పుడు వచ్చేద్దాం అనుకుంటాను. ఆవిడ వస్తే మేము మాటలు పెట్టి మేనేజ్ చేస్తాం గానీ ఈ లోపల వెళ్ళి నెక్లెస్ నొక్కాయి. బ్యూటిఫుల్. ఏం ఐడియా చెప్పారా, ఏం ఐడియా చెప్పారా? ఆఖరికి మీరు ఇద్దరు నోకరేజ్ కానీ మించిపోయారు. పని చూడే. అమ్మా సరోజిని గారు, ఏంటి ఈ గొట్టాల బిజినెస్ ఎలా ఉంది? ఏం బిజినెస్ లే చిట్టు బాబు, అంతా నష్టాల మీద నడుస్తుంది అనుకో. ఇంట్లో మగ మనిషి సరిగ్గా లేకపోయేసరికి బాకీలు ఇవ్వాల్సిన కొట్లో ఒక్కళ్ళు ఇవ్వట్లేదు. కరెక్ట్ గా చెప్పారు. బాగుంది. ఏంటి బాగుందంటున్నా? బాగుండు అంటేనండి, ఆడోళ్ళు ఇక్కడ పెట్టుకోవాల్సిన బొట్టు ఇక్కడ పెట్టుకుంటే ఎలా ఉంటదండి? బాగోదు. ఇక్కడ పెట్టుకోవాల్సిన పువ్వులు ఇక్కడ పెట్టుకుంటే ఎలా ఉంటదండి? అసలు బాగోదు. ఇప్పుడే వెళ్ళిపోతున్న మీ ఆయన గారు మెళ్ళో అస్సలు చూడకూడదు ఒకటి చూశానండి. అది ఏంటంటే, అమ్మగారు ఈ పెట్టి కింద పడిపోయిందండి, ఇందులో నెక్లెస్ లేదు. అప్పుడప్పుడు పెట్టుకోవడానికి ఉంటుందని కొన్నాను. పోయినా పర్లేదు లేవే. అసలు నాకు అమ్మేసి 10 రోజులు అయింది. అది గిల్టినాగా. గిల్టునగా తీసుకుని ఎగురుకుంటూ వెళ్ళిన ఆ పొట్టిరాయిగాడి పొజిషన్ ఇప్పుడు ఏంటో. ఈవిడ ధనలక్ష్మి గారని నా బెస్ట్ ఫ్రెండ్. వీడు అమెరికా ప్రసాద్ అండి. నమస్కారం. నమస్కారం అండి. అమెరికాలో మీరేం చేస్తుంటారు? గోడ మీద అమెరికా మ్యాప్ అతికించుకొని ఎప్పుడు అమెరికా వెళ్దామని ఆలోచిస్తుంటాడు అదవా. ఎక్స్క్యూజ్ మీ చెల్లమ్మా, అవునరే ఆ కథ ఎందాక వచ్చింది? ఏ కదరా? అదే లవ్ లెటర్స్, రూమ్మేట్ అది. ఆ కదా, ఆ కదా. ఏంటి, మీరు కథలు కూడా రాస్తారా? అబ్బాబే, ట్రంక్ పెట్టి సాధ్యంలేండి. అప్పుడప్పుడు పిచ్చి పిచ్చి రాతలు రాస్తుంటాను. ఏ పత్రికలో అయినా పడిందా? వెంటనే పడింది. సరే కానీ ఇంతకీ ఏం రాశారు? డైరీ రాశాను. అదేంటండి అలా మాట్లాడతారు? అబ్బాబే లేదండి, ఎప్పటికైనా గొప్ప కథ రాసి దాన్ని స్వాతికి పంపాలని నా కోరిక. ఆల్ ది బెస్ట్. వస్తానండి. ఓకే. చెప్పా, అనుకుంటున్నావు? ఎవరు? రూమ్మేట్. అయితే నేను ప్రేమిస్తున్న స్వాతిరా. మరి ఇందాక ధనలక్ష్మణ్ పరిచయం చేసావు. నేను తన రూమ్మేట్ అని తెలీదు, బయట కుమార్ పేరుతో పరిచయం చేసుకున్నాను. ఇంకా నయ్యం, నేను అనిల్ అని పిలుద్దామని మనసు మార్చుకున్నాను. అవును, ఇంత సస్పెన్స్ అవసరం అంటావా బ్రదరు? దాంట్లో ఉన్న ఆనందం థ్రిల్లు నీకు ఏం తెలుసురా? ఏం థ్రిల్లో ఏంటో. నేనైతే ఈ పార్టీకి మ్యాటర్ ఓపెన్ చేసి పెళ్లి చేసుకుని అమెరికా వెళ్ళిపోయేవాడిని. సర్లే పదా. ఎక్కడికి? అమెరికా కాదు, అమలాపురానికి. వేషం చాలా బాగుంది. మీసం కొంచెం పొడుగుంటే ఇంకా బాగుండేదిరా పొట్టిరాజు. ఇంత కష్టపడి ఈ వేషం వేస్తే చట్టుకుని పెట్టేశావు. ఎలా కనిపెట్టేశావురా? దసరా క్రిస్మస్ తాత వేషం, క్రిస్మస్ కొమ్మదాసురాడు వేషం వేసేది నువ్వే కాబట్టి. అవునరే, నిన్న నుంచి నువ్వు కనబడతలేదని మీ సరోజిని గారు తెగ బాధపడిపోతుంది. పాపం, నిన్న నగమ్ముదామని ఆ షాపుడి దగ్గరికి వెళ్ళానా? అవునరా, ఆ స్టోరీ ఏమైంది? ఏముంది చెప్పడానికి? మారువాడి దాని గీటు చూసి గిల్టునగా అంటగట్టి మోసం చేద్దాం అనుకున్నావా అని పోలీసులు ఫోన్ చేస్తే లటుక్కుని దూకి చటుక్కుని నీ పారిపోయి. ఎదవ ఫేస్ పోలీసులు బాగా తెలుసు కాబట్టి ఈ వేషం వేశానంటావు. ఎస్, బాగుంది. అక్కడ సరోజిని గారు నువ్వు పోయావని ఎలా ఏడుస్తున్నారో ఒకసారి చూసొద్దా? పద పద. ఓరి దేవుడు, ఎంత ఘోరం జరిగిపోయిందండి.
చెప్పా పెట్టకుండా మాయమైపోయాడు. ఎక్కడున్నాడో పాపం కుక్క పిల్లల వెంట తిరిగేవాడు పిచ్చి వెదవ ఎక్కడున్నాడు? దేంట్లోనే దూకి మరణించాడు. మాట అనుకు సత్యానందం, ఆ మనిషి లేకుండా నేను బ్రతకగలనా? భగవంతుడా, ఎక్కడున్నాడో వెతికించండి. ఇక ఒక్క మాట అంటే ఒట్టు. సరోజిని నువ్వు తప్పే. సరోజిని గారు రైలు పట్టాల దగ్గర అచ్చం మన పుట్టిరాజు గారు లాంటి శమోడు దొరికింది. దానికి తలకాయ లేదు. తలకాయ లేదా? లేదు. ఆడికి బతుకుండగానే తలకాయ లేదు. ఆడు ఖచ్చితంగా పుట్టిరాజు. నేను ఒప్పుతాను. అయితే ఓకే, భయపడకమ్మా. నాకున్న దివ్యశక్తి ద్వారా చూశాను. నీ భర్త బతికే ఉన్నాడు, చాలా దగ్గరలోనే ఉన్నాడు. ప్రభు ఆశీర్వాదంతో కొద్దిసేపట్లో నీ ముందుకు రాబోతున్నాడు. సరోజిని వచ్చేసాను. ఏమండి వచ్చేసారా? మీరేమైపోయారని భయపడి చేస్తున్నాను. మీరు వచ్చేసారు, అంతే చాలు. పదండి ఇంట్లోకి. నేను ఒప్పుకోను. నేనే అసలు మొగండి. ఇచ్చినోడా? అసలు నువ్వెవడివరా? జెరాక్స్ కాపీని. అసలు నువ్వెవడివరా? అసలు ఏం జరిగిందంటే సరోజిని గారు, అయ్య బాబాయ్, ఒరే బుజ్జిగా, నేను రా బులిమామిని. నీ జేబులోంచి ఉత్తరం వచ్చి అంతసేపు అయితే ఇంకా చదవేంట్రా చవట విప్పు. హెల్త్ బాగుందా? నీకెందుకు బాగుండదు? అవతల మీ అమ్మ మంచం పట్టింది. నిజం రా, మీ అమ్మ మీద ఒట్టు. ఆవిడికి హై షుగర్ లో బీపీ కదా. ఆవిడ బతుకుండగానే నువ్వు పెళ్లి చేసుకున్నావు అనుకో, నేను ఎత్తి 4 అక్షంతరేసి తను హరి అనాలనుకుంటోంది. అన్నట్టు మొన్న విషం మింగబోయింది, ఆపాను. నిన్న నూతిలో దూకపోయింది, ఆపాను. ఇవాళ ఊరేసుకోబోయింది, ఆపాను. రేపు ఏ అఘాయిత్యం చేసుకుంటుందో ఏమో, ఎలా ఆపాలో అర్థమై చావట్లేదు. అయినా నేను బండలెత్తమందా రాళ్ళెత్తమందా? 3 ముళ్ళు వేయమంది. ఇదిగో అబ్బాయి, నువ్వు పెళ్లి చేసుకుని పెళ్ళాన్ని తెచ్చుకుంటావో, నీ అమ్మని చంపుకుంటావో నీ ఇష్టం. అటు చూడు, ఇది దండ అంటే నీ మ్యారేజ్, ఇది కొండ అంటే నీ మదర్ డెత్. అటు విను, ఇటు విను. ఉత్తరం మూసావు సరే, అమ్మాయిని చూసావా అని తొందరగా చేసుకోరా బాబు. మావయ్య ఉత్తరం రాశాడు. నా పెళ్లి జరిపించాలని మా వాళ్ళ ఆత్రం. మొన్న ఊరు వెళ్ళినప్పుడు ఎంతో మంది అమ్మాయిని చూపించారు, కానీ రూపురేఖలు తెలియని నువ్వే నా మనసంతా నిండిపోవటం చేత నచ్చలేదని చెప్పాను. ఇప్పుడు అమ్మ ఆరోగ్యం గురించి అయినా మనం పెళ్లి విషయంలో ఒక నిర్ణయానికి రావాలి. కాబట్టి వెంటనే మనం కలుసుకొని మాట్లాడుకోవటం తప్పనిసరి. ఎప్పుడు ఎక్కడ ఎలా అన్నది నీ చాయిస్. రిప్లై వెరీ ఫాస్ట్. అనిల్ మదర్కి ఒంట్లో బాగాలేదట. 70 ఏళ్ళు కదా మరి, కాళ్ళు నొప్పులు కీళ్ళు నొప్పులు, పైగా షుగర్ పేషెంట్. మీకెలా తెలుసు? మీ మదర్ గురించి చెప్తున్నట్టు చెప్తున్నారే. అంటే ఆ వయసులో ఏ మదర్ ఒకటే కదండి, గెస్ట్ చేశాను. అవును, మీ వాడింతకి ఏం అంటున్నాడు? నిన్న ఉత్తరంలో మనం కలుసుకొని పెళ్లి విషయం మాట్లాడుకోవాలి అన్నాడు. త్వరగా కలుసుకొని సెటిల్ చేయండి, ఎందుకంటే పాప ఏడిపిస్తారు. మా పెళ్లి అంత తేలిగ్గా వదిలేండి. తేలిగ్గా అవ్వకపోతే గట్టిగా చేద్దామండి. నాకు కొన్ని బాధ్యతలున్నాయి. మా ఫ్యామిలీకి హెల్ప్ చేయాలి, ఆ తర్వాతే పెళ్లి. కానీ వాళ్ళ మదర్ పొజిషన్ కోసమైనా మీ నిర్ణయం మార్చుకుంటే బాగుంటుందేమో. మీరేంటండి అతని తరఫున వకాలు తప్పుచుకుని మాట్లాడుతున్నారు? ఇద్దరు ఒకటే కదండి, ఒకే వయసు వాళ్ళం కాబట్టి ఒకేలా ఆలోచిస్తాం. కానీ మా అనిల్ అర్థం చేసుకుంటాడు, నాకు నమ్మకం ఉంది. అర్థం చేసుకుంటాడు అనుకోండి, అయినా ఒక్కసారి కలుసుకుంటే కొంచెం రొమాంటిక్ గా ఉంటుందేమో. పెళ్లి రోజు పీటల మీద తొలిసారిగా ఒకరినొకరు చూసుకోవాలి, ఆ థ్రిల్ ఎంజాయ్ చేయాలి. అది నా కోరిక. అంతేనటారా? అమ్మాయి బాధ్యతలు తీరేదాకా పెళ్లి చేసుకోకూడదు అనుకున్నారు, ఓకే. కానీ కలుసుకోకుండా మాట్లాడుకోకుండా ప్రేమించుకోవడం ఏంట్రా బాబు? ఆ సస్పెన్స్ థ్రిల్ కిక్ పెళ్లి రోజు దాకా కంటిన్యూ అవ్వాలని అలా అనుకున్నాంలే. అయితే మీ పెళ్లి చూసే అదృష్టం నాకు లేదనమాట. అదేంట్రా అలా అంటావు? వీసా వచ్చిందిగా, రేపే ముంబై ప్రయాణం. నిజమా? కంగ్రాట్స్ రా, ఇన్నాళ్ళకి నీ కోరిక తీరింది. ఒరే, అమెరికా వెళ్ళాక అనిల్ మాత్రం మర్చిపోకే. చా, అవే మాటలరా. ఇన్నాళ్ళ స్నేహాన్ని కొన్నాళ్ళలో మర్చిపోతానా? ఎనీహౌ, విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థాంక్స్ రా. ఆగండమ్మా ఆగండి. అయ్య బాబు, ఏంటిది? ఏంటా స్పెషల్ మీల్స్ అనంత్ గారు పంపించారు. దేనికి? ఆయన ఏమైనా మెస్ పెట్టారా? మెస్ కాదండి, స్వాతి గారి కోసం అనంత్ గారు స్పెషల్ మీల్స్ పంపారండి. స్పెషల్ మీల్స్ మా హెల్త్ కి పడదు. మా పచ్చడి మెతుకులే మాకు చాలని చెప్పు, తీసుకెళ్ళు. అనంత్ గారు ఫీల్ అవుతారేమోనండి. అయితే మీరు తిని ఆయన సంతోష పెట్టారు. అరే అనంత్, నా కంప్యూటర్ పాడైంది, కొంచెంసేపు నీ కంప్యూటర్ వాడుకుంటాను. అనంత్ రై, అంటే అనంత్ స్వాతిని చాలా ఇష్టపడుతున్నాడన్నమాట. హలో అనంత్, ఏంట్రా అక్కడే ఆడుకుంటున్నావు? సరైన పార్ట్నర్ దొరక్క అయినా ఒకరే ఆడుకుంటే గెలుపు ఓటమి రెండు మనమేగా. అరే నీతో కొంచెం మాట్లాడాలరా. ఏం మాట్లాడతావు? నిజాయితీగా చెప్పాలి. దేని గురించో? స్వాతి అంటే నీకు ఇష్టమేనా? మన ఆఫీస్లో పనిచేసే
స్వాతిని ఇష్టపడుతున్నావా? ఆనెస్ట్గా చెప్పు. ఎస్ ఐ లైక్ హర్. అంతేనా? అంతేనా అంటే చెప్పలేను, కానీ ఆమెను చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. అసలు టైమే తెలియట్లేదు. ఎప్పుడూ అలా ఉండిపోతే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది. అంటే లవ్ చేస్తున్నావా? మేబీ. ఏ అలా అడిగా? ఆమె ఫోటోలు నీ కంప్యూటర్లో చూశాను రా. అవును, ఈ విషయం ఆవిడతో చెప్పావా? లేదు, ఇంకా లేదు. చెప్పాల్సిందిరా. ప్రేమాట ఒంటరిగా ఆడుకునేది కాదు. తెలుసు, కానీ చెప్పలేను. ఏ? ఒక్కసారి దెబ్బతిన్న నా మనసు ఇంకో ఓటమిని భరించే స్థితిలో లేదు. ఎప్పటికీ చెప్పలేనేమో. డోంట్ వరీరా, అంతా మంచిగా జరుగుతుంది.